హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఉన్న పీస్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఉన్న పీస్లో హ్యాండ్స్ రావాలి, ఫ్రంట్ పార్ట్ రావాలి. చాలా జాగ్రత్తగా క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అలానే క్లాత్ సేవింగ్ చేయమన్నాను అనేసి ఎలా పడితే అలాగా అంటే ఖర్చులు ఉంచకుండా ఏది హెచ్చు తక్కువలు చేసేసామంటే బ్లౌజ్ కటింగ్ అనేది రాదు. ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, కొంచెం లైక్ ఇవ్వండి. చూసారు కదా, హెచ్చు తక్కువలు కొంచెం మార్క్ చేసుకొని 1/2 ఇంచు హెచ్చు తక్కువలు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెచ్చు తక్కువలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 4 హోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం చేతులు కట్ చేసుకోవడానికి ఇప్పుడు 4 హోల్డింగ్స్లో తీసుకున్నాం. చేతులు కట్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ అనేది హోల్డింగ్కి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు వదిలేయండి. వదిలేసి ఇప్పుడు హ్యాండ్ ఎంత వచ్చిందో చూడండి. హ్యాండ్ హైట్ అనేది ఇలా కొలుచుకొని 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ హైట్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకుంటున్నాను. 7 వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఈ 7 ఇంచెస్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ పైకి ఖర్చులకి. సెవెన్ ఇంచెస్కి లైన్ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చులకి లైన్ మార్క్ చేసుకుంటున్నాను. 80 పీస్ ఇచ్చేస్తారు కుట్టమనేసేసి, ఎన్ని తంటాలు పడాలో మనకే తెలుసు ఆ బాధ. ఇక్కడ ఖర్చులతో కలిపి 3.5కి మార్క్ చేసుకోండి. చంక డౌన్ అనేది పెద్ద సైజు వాళ్ళు కాబట్టి ఖర్చులతో కలిపి 3.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ గీసేయండి. లైన్ గీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇలా పట్టుకోండి. ఈ ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం అందరికీ నడుము లూజే వస్తుంది. ఆమ్ రౌండ్ లూజ్ అనేది బ్యాక్ సైడ్ పట్టుకోండి. బ్యాక్ సైడ్ పట్టుకొని ఖర్చులతో సహా పట్టుకొని ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఖర్చులతో సహా పట్టుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి పట్టుకోండి. ఫస్ట్ కుట్టు నుంచి ఎండింగ్ దాకా 9 ఇంచెస్ వచ్చింది. అదే 9 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ క్లాత్ ఎంత ఉందో అంతకి వచ్చేసింది. ఇంకా 1.5 అనేది ఖర్చు ఉంది కదా మంది. 1.5 ఖర్చు అనేది తర్వాత అతుకులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 9 ఇంచెస్కి సగానికి మార్క్ చేసుకోండి. సగానికి మార్క్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా షేప్ గీయడం రాని వాళ్ళు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా గీసుకోండి. నేనైతే ఆమ్ రౌండ్ స్కేలే యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేర్చుకున్న దగ్గర నుంచి ఇలానే అలవాటు అయిపోయింది. ఇలానే గీస్తాను నేను. హ్యాండ్తో నేర్చుకుంటే ఇంకా బెస్ట్ ఇట్లా కరువు గీయడం, కానీ నాకు ఇలానే బాగా అనిపించింది హ్యాండ్తో కన్నా. అందుకని నేను ఇలానే యూజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇంకొక 1/2 ఇంచ్ కిందికి 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గరికి కలపాలి ఇప్పుడు నేను. ఆ చివర 1 ఇంచ్ నుంచి ఈ 1/2 ఇంచ్ మార్క్కి ఒక లైన్ కలిపేసేసి ఇక్కడ 1 ఇంచ్కి ఆల్రెడీ లైన్ గీసాం కదా, ఆ లైన్కి ఈ లైన్కి ఒక మార్క్ అనేది కలిపేయండి. ఇలా రావాలి. ఇటు సైడ్ ఏమో స్కేల్ ఇటు తిరిగి ఉండాలి, అటు సైడ్కి ఏమో అటు తిరిగి ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఇలా రావాలి. మనకి ఇక్కడ కొత్తగా రావాలి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ మనం మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసుకుందాం.
బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి. ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ కట్ చేసుకోండి. ఇప్పుడు సారీ, మనం హ్యాండ్ లూజ్ తీసుకోలే కదా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోలే కదా, హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇలా పట్టుకుంటే హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. దానికి 1.5 ఇంచు ఖర్చు. ఇది అనేది ఖర్చులోకి వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతును కట్ చేసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ మనం గీసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకోవాలి. F అని రాసుకుంటున్నాను ఇక్కడ నేను, ఫ్రంట్ పార్ట్ అని గుర్తుపట్టుకోవడానికి. ఓకేనా.